సీనియర్ నాయకులు, నైతిక విలువల రూపకర్త, నైతిక విలువలతోనే రాజకీయం చేయాలి, పదవి ఉన్నా లేకపోయినా విలువలే ముఖ్యం, విధేయతే ముఖ్యమని నమ్ముకొని ఈరోజు భారతదేశంలోనే గర్వకారణంగా వైస్ ప్రెసిడెంట్ హోదాలో బ్రహ్మాండంగా తనదైన శైలిలో ఆ పదవికే అలంకారం తీసుకొచ్చిన గౌరవనీయులు శ్రీ వెంకయ్యనాయుడు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా వేదికపై ఉన్న ఇతర అధిరథ మహారాజులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని ఇచ్చేసిన అశేష జనవాహినికి, మరి ముఖ్యంగా 75 వసంతాలు పూర్తి చేసుకొని వజ్రోత్సవం జరుపుకుంటున్న ఏఎన్ఆర్ కళాశాల పూర్వ విద్యార్థులకి, ఏఎన్ఆర్ గారికి, అక్కినేని నాగేశ్వరరావు గారికి అసలు సిసలైన నిజమైన నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పామరు నియోజకవర్గ ప్రథమ పౌరుడు, మీలో ఒకడు, మీవాడు, మీ శ్రేయోభిలాషి, మీ సోదరుడు, సేవ చేసే సేవకుడు, స్థానిక పామరు నియోజకవర్గ శాసనసభ్యుడు వర్ల కుమార్ రాజా 2 చేతులు జోడించి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, స్వాగత సుమాంజలు తెలియజేస్తున్నా. నమస్కారం, ధన్యవాదాలు. ఈరోజు ఈ అవకాశం రావటమే పెద్ద ఆయన వెంకయ్యనాయుడు గారిని లాగులు తొడుక్కొని నిక్కర్లు వేసుకున్న రోజు నుంచి కూడా ఆయన చూస్తుంటాం. ఆయన చూస్తూ స్మరిస్తూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ముందుకెళ్తున్న నాలాంటి యువకులకి ఆయన జీవితం, ఆయన మార్గం, ఆయన మాట, ఆయన వాడే ప్రాస, ఆయన జ్ఞానం, విజ్ఞానం, పరిజ్ఞానం మా అందరికీ కూడా ఒక మార్గదర్శి. ఈరోజు ఆయన వేదిక మీద ఉండగా నాకు 2 మాటలు మాట్లాడే అవకాశం దక్కటం కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. వర్లరామయ్య గారి కుమారుడిగా కుమార్ రాజా అనే నేను ఈరోజు నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో నా పూర్వజన్మ సుకృతం ఈ అవకాశం రావటం నిజంగా హృదయపూర్వకంగా పెద్దలందరికీ, కార్యక్రమాన్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి, కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి నాకు తెలిసిన 2 మాటలు మీ ముందుకు తీసుకొస్తా. మా నాన్నగారు చెప్పారు, ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు గారితో ఉన్న పరిచయంలో ఒకసారి మా నాన్నగారుతో అక్కినేని నాగేశ్వరరావు గారు అన్న మాట, కడుపు నిండా భోజనం ఎప్పుడూ చేయలేదంట నాగేశ్వరరావు గారు. కడుపు నిండా భోజనం ఎప్పుడూ చేయలేదంట. ఎందుకని అంటే అర్ధాకలితోనే భోజనం చేసేవాళ్ళు. కొద్దిగా కడుపుగా ఆకలి ఉండాలి. ఎందుకు ఆకలి ఉండాలంటే చేసే పని మీద ప్యాషన్, జీల్. మనం ఏదైతే పని చేస్తున్నామో అది సినీ రంగం కావచ్చు, ఇంకొక రంగం కావచ్చు, ఏ రంగమైనా కానీ మనస్ఫూర్తిగా పనిచేయటానికి కడుపు నిండితే కంటి మీద కునుకొస్తుంది, కడుపు నిండితే ఇక వేరే కోరికలు వస్తాయి, కడుపు నిండితే మన శాంతంగా ప్రశాంతంగా ఉండే ప్రమాదం ఉందని చెప్పి ఎప్పుడు అర్ధాకలతోనే తనదైన శైలిలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక చరిత్ర సృష్టించారు. కొన్ని దశాబ్దాల క్రితమే ఈరోజు ఒక బీజం, ఏఎన్ఆర్ కళాశాల అనే ఒక బీజాన్ని ఆ రోజే అంకురార్పణ చేశారు. ₹1,00,000 ఆ రోజు ఇవ్వటం అంటే ఈరోజు 100 కోట్లు ఇచ్చినట్టే. అంత గొప్ప మహనీయుడు ఈరోజు ఏఎన్ఆర్ లివ్స్ ఆన్ అనే ఒక నిజమైన నిర్వచనం అక్కినేని నాగేశ్వరరావు గారి జీవిత చరిత్ర చూస్తేనే అర్థమవుతుంది. ఈరోజు ఈ కృష్ణా జిల్లాలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, వీరిద్దరూ సినీ రంగంలో 2 కళ్ళు. కృష్ణా జిల్లాలో ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు, ఎంతో చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే అసలు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలన్న పవిత్ర ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువాడి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జన్మించిన పురిటిగడ్డ ఈ కృష్ణా జిల్లా. అంతేకాదు భారతదేశ జాతీయ పతాక రూపశిల్పి శ్రీ పింగళ వెంకయ్య గారు జన్మించిన బట్లపన్మూరు గ్రామం ఈ కృష్ణా జిల్లాలో మా పామరు నియోజకవర్గంలో ఉంది. మరి ఈరోజు ఏఎన్ఆర్ కళాశాల సృష్టికర్త, మరి 100 వసంతాలు జయంతి ఉత్సవాలు నడుపుకుంటున్న, విదేశాల్లో కూడా ఆయన జయంతిని బ్రహ్మాండంగా జరుపుకుంటున్న అక్కినేని నాగేశ్వరరావు గారు జన్మించింది ఈ కృష్ణా జిల్లా. అంత చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉన్న ఈ కృష్ణా జిల్లాలో మరి అక్కినేని నాగేశ్వరరావు గారికి ఘనమైన నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Thank you very much, sir. Thank you for your energetic speech. Now I request our beloved MLA, our former student, Sri Venigala Ramu Garu, to address the gathering on occasion of our ANR College Diamond Jubilee celebrations. సభకి నమస్కారం. ఈరోజు
గుడివాడికి గర్వకారణం.